పోతిరెడ్డిపాడు ఫుల్ డిశ్చార్జ్ కెపాసిటీ 44,000 క్యూసెక్లు బయటికి రావాలి అని అంటే 881 అడుగులకు పోతే నీళ్లు ఉంటేనే సాధ్యపడుతుంది. శ్రీశైలం ఫుల్ కెపాసిటీ లెవెల్ 885. పోతిరెడ్డిపాడు నుంచి దాదాపుగా 101 టీఎంసీలు కేటాయింపులు ఉన్నాయి మనకు. పోతిరెడ్డిపాడు దిగువన పోతిరెడ్డిపాడు నుంచి 101 టీఎంసీల కేటాయింపులు ఉన్నా సరే గడచిన 20 సంవత్సరాలలో కేవలం 3-4 సార్లు మాత్రమే కేటాయించిన మేరకు నీళ్లు కిందికి వచ్చాయి. ఇది వాస్తవం. అందరూ ఆలోచన చేయాల్సిన వాస్తవం ఇది. 20 సంవత్సరాలలో కేవలం 3-4 సార్లు మాత్రమే కేటాయించిన నీళ్లు కిందికి రావడం జరిగింది కేటాయింపుల మేరకు. ఇలాంటి దుర్భరమైన పరిస్థితిలో ఇప్పటికే ఒక వైపున ఉండగా మరోవైపున 2015లోనే అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయింది, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అక్కడ తెలంగాణ ప్రభుత్వం అటువైపున 2015లో కేసీఆర్ గారు అక్కడ ముఖ్యమంత్రిగా అప్పట్లో ఉన్నారు. కల్వకుర్తి లిఫ్ట్ కెపాసిటీని 25 టీఎంసీల నుంచి 40 నుంచి 50 టీఎంసీలకు పెంచాడు. పెంచడానికి శ్రీశైలంలో 802 అడుగుల నుంచే నీళ్లు డ్రా చేయడానికి పనులు చేపట్టారు. 802 అడుగుల నుంచి నీళ్లు డ్రా చేయడానికి పనులు మొదలుపెట్టారు అక్కడ తెలంగాణ గవర్నమెంట్. మరోవైపున దీనికంటే ఇంకా కొంచెం తక్కువగా 800 అడుగుల్లోనే మరో 2 టీఎంసీలు రోజుకు డ్రా చేసే కెపాసిటీతో పాలమూరు రంగారెడ్డి దిండి ప్రాజెక్టు పనులు కూడా మొదలుపెట్టారు. ఇంకోవైపున 825 అడుగులకి ఎస్ఎల్బిసి నుంచి మరో 40 టీఎంసీలు తీసుకెళ్లే నిర్మాణ పనులు కూడా ఒకవైపున సాగుతూ ఉన్నాయి. మరోవైపు శ్రీశైలంలోకి నీళ్లు రాకమునిపే జూరాల నుంచి నెట్టంపాడు, కోయిల్ సాగర్, భీమా లిఫ్ట్ల ద్వారా మరో 1 టీఎంసీ నీరు అటు నుంచి అటే తెలంగాణ తరలిస్తా ఉన్న పరిస్థితి. ఇంకోవైపున 777 అడుగుల నుంచే శ్రీశైలంలో ఎడమవైపు ఉన్న పవర్ హౌస్ ద్వారా మరో 4 టీఎంసీల నీళ్లు రోజుకు ఇష్టం వచ్చినట్టుగా ఎడాపెడా పవర్ హౌస్ ఆపరేషన్స్తో తరలిస్తా నీళ్లు శ్రీశైలం నుంచి ఖాళీ చేస్తా ఉన్న పరిస్థితి. అంటే ఒకసారి గమనించి మనం అడుగుతా ఉన్నా, ఇప్పటికే పరిస్థితి ఎలా ఉంది అని